స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారు. ఎందుచేత జాతకంలో ఉండే కుజదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, పితృశాపాలు కానీ, కాలసర్పదోషాలు కానీ అనేక రకాల దోషాలన్నీ తొలుగుతాయి అని. దానివల్ల వివాహయోగ్యత, సంతాన ప్రాప్తి, రుణ విముక్తి కలగడమే కాదు, గృహయోగం కలుగుతుంది అని, భూ సంబంధమైన దోషాలు పోతాయని, భూమి కొనుగోలు చేసుకోగలుగుతారని, గృహాలు కట్టుకోగలుగుతారు అని, కోర్టు సమస్యలు పరిష్కారాలు అవుతాయని, ముఖ్యంగా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అని, చర్మరోగాలన్నీ పోతాయి అని ప్రసిద్ధి. అంత శక్తివంతమైనటువంటి పూజ అందరూ చేసుకోవాలి. అయితే ఆ షష్ఠి రోజు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కనుక పూజారులు దొరకకపోవడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతటి కూడా మీకు పూర్తి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద చూడండి. సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం అని కనపడుతోంది తెలుగులో. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పూజ చూస్తూ చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అని ముందుగా తెలియజేస్తూ కాస్త ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయవలసిందిగా కూడా కోరుకుంటూ స్వస్తి.